బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. గండిపేట జలాశయం 6 గేట్లనెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మూసీ నదికి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎగువన భారీ వర్షాల నేపథ్యంలో కూడా అయితే మొత్తంగా జంట జలాశయాలు ఏవైతే హిమాయత్ సాగర్ కానీ ఇటు ఉస్మాన్ సాగర్ గండిపేట మొత్తంగా కూడా అయితే నిండుకుండల మారాయి. ఇటు గండిపేటలో ఉన్నటువంటి 6 గేట్లను ఓపెన్ చేశారు. 3 అడుగుల మేర ఓపెన్ చేసేసి సుమారు 2000 పైగా క్యూసెక్ల నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు. ఇటు హిమాయత్ సాగర్ నుండి కూడా 3 గేట్లను ఎత్తారు. 3 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ యొక్క దిగువన వచ్చేటటువంటి నీటి ప్రవాహం కారణంగా మూసీ నది తీవ్రత కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం చాదర్గఢ్ దగ్గర ఉన్నాము. చాదర్గఢ్ దగ్గర పరిస్థితి చూసుకుంటే మొత్తంగా కూడా అయితే ఈ యొక్క మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది. మొత్తం మనం చూస్తూ ఉన్నాం. మూసీ నదిలో ప్రవాహం గంట గంటకు కూడా పెరుగుతుంది. నిన్న మొత్తంగా కూడా నిన్న రాత్రి నుండే ఈ యొక్క ప్రవాహం కంటిన్యూస్గా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రాంతం చాదర్గఢ్ కానీ ఇటు జియగూడ ప్రాంతం కానీ ఇటు మొత్తంగా గోల్నాక ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా ఈ యొక్క మూసీ నది పర్యాక ప్రాంతాలలో ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అదే ఆ యొక్క పర్యాక ప్రాంతాల వాసులను కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. గంట గంటకు కూడా మూసీ నది తీవ్రత పెరుగుతుంది. అదేవిధంగా మరో 2-3 రోజుల పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కానీ ఇటు అయితే బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి వలన భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మొత్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ యొక్క ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ పోతూ ఉన్నారు. అదే ఒక ప్రవాహం కూడా ఒకవేళ పెరిగితే ఇక్కడ ఉన్నటువంటి పర్యాక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో శంకర్ నగర్ కానీ ఇటు గణేష్ నగర్ కానీ ఇటు చాదర్గఢ్ కానీ ముషరంబాగ్ కానీ ఈ యొక్క ప్రాంతాల వాసులను అందరినీ కూడా అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన నేపథ్యంలో అయితే అధికారులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైడ్రా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రవాహాన్ని మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులను అందరినీ కూడా అయితే మొత్తంగా కూడా అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. మనం చూస్తున్నాం గంట గంటకు ఈ యొక్క ఉధృతి పెరుగుతూ వస్తుంది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా వరద నీరు ఎక్కువగా రావడం చేత ఇక్కడ జంట జలాశయాల నుండి అయితే ఈ యొక్క వాటర్ని దిగువకు వదిలిపెట్టడం ద్వారా ఈ యొక్క మూసీ నది ఏదైతే ఉంటుందో ఈ మూసీ నది మొత్తంగా కూడా తీవ్ర ఉగ్ర రూపం దాల్చేసి ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రవాహం కూడా మొత్తంగా గంట గంటకు పెరగడం వలన పరిస్థితిని అయితే అధికారులు సమీక్షించిన నేపథ్యంలో అయితే మొత్తంగా కూడా ఇంకా ఒకవేళ ఎగువన వర్షాలు కూడా కురిస్తే హైదరాబాద్ ప్రాంతంలో వర్షాలు కూడా కురిస్తే ఈ యొక్క మూసీ నది ఇంకా ఉగ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఇటు చాదర్గఢ్ కానీ ఇటు మొత్తంగా కూడా ముషరంబాగ్ కానీ జియగూడ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళని గోల్నాక ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళని అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు అధికారులు. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.